ఛానల్స్ కు ఫౌండర్ అండ్ CEO బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వారు గత 7 సంవత్సరాల నుండి జర్నలిస్ట్ ఇన్ఫ్లుయెన్సర్గా అనేక వినూత్నమైన కార్యక్రమాలు చేస్తూ యువతను సమాజాన్ని ఆకట్టుకుంటున్నారు. ప్రతి సంవత్సరం వారు నిర్వహించే రిఫ్లెక్షన్ కాన్క్లేవ్కు విశేషమైన స్పందన లభిస్తుంది. వారి ప్రసంగంతో మనందరినీ ఉత్తేజులుగా చేయవలసిందిగా శ్రీ అమోఘ్ దేశ్పతి గారిని కోరుతున్నాము. అమోఘ్ దేశ్పతి గారు. జై శ్రీరామ్. భారత్ మాతా కీ. బాగున్నది. థ్యాంక్ యూ సో మచ్ అని నాకు అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినందుకు. కానీ ఇంతకుముందు అద్భుతమైన ప్రసంగం విన్న నవత గారు ఎన్నో విషయాలు చెప్పారు. నేను మధ్యలో ఎంటర్ అయినా నాకే చాలా విషయాలు అనిపించినాయి. ఫస్ట్ నుంచి చూస్తున్న మీకు చాలా విషయాలు ఇంకా ఎక్కువ తెలియాలి. నాకు తెలిసే ఉంటాయి. తెలిసినప్పటికీ కూడా కొంతమంది ఉన్నట్లుగానే తెలియస్తలేరు. నాకేం ఇచ్చారంటే నాకు ఈ రోజు భారతదేశం ఎటువంటి సమస్యలని ఎదుర్కొంటుంది అనే టాపిక్ పైన మీరు మాట్లాడరు అన్నారు. సమయం కొంచెం పెద్దగా ఉన్నది, అంటే చాలా తక్కువ ఉంది. ఎందుకంటే సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఒక్క సమస్య గురించి మాట్లాడినా కూడా సమయం మొత్తం అయిపోతుంది. సమయం కాదు, ఈరోజు సెషన్ మొత్తం అయిపోతుంది. అతి ముఖ్యమైన సమస్య ఏంటి అంటే ఈరోజు భారతదేశంలో ఈ దేశానికి మనమే. ఎందుకు మనం సమస్య అంటే ఇక్కడ కనిపించింది, మళ్ళొకసారి మీకు కనిపిస్తుంది. భారత్ మాతా కీ. అగో ఇది సమస్య. సమస్య ఏంటిది అని నేను చెప్పినా కూడా మనం చూస్తున్న విషయం అంటే మన సమస్యని మనం ఇంటి దాకా ఆహ్వానిస్తాం. భారత్ మాతాకి జయ అనేది ఎందుకంటే మనం కొట్టేది మన తల్లికి జయం కలగాలి, భారత మాతకు జయం కలగాలి అని. ఈ భారత మాతకు జయం కలగాలి అని మనస్ఫూర్తిగా మనం చెప్పలేకపోతున్నాం. ఇక మనం పక్కన పెట్టేది కొంతమంది నాయకులు, మనం ఎన్నుకున్నటువంటి నాయకులు పెద్దల సభలలో కూర్చొని భారత్ మాతాకి జయం అంటే చల్లి అసలు మన పనికిరాని ముచ్చట ఉన్నట్టు పక్క నుంచి వెళ్ళిపోతాడు, ఎంత నుంచి. మరి అట్లాంటి నాయకులు పైన ఉన్నప్పుడు, ఇట్లాంటి మనం కింద ఉన్నప్పుడు మరి ఈ తల్లికి జయం ఎట్లా కలగాలి? ఈ తల్లికి జయం కలగకపోతే ఏమవుతుంది? మనం అనేక సందర్భాల్లో అనుకుంటాం, ప్రతి సంవత్సరం మనం ఆగస్టు 15 రాగా ఏం చేస్తాం? జెండా ఎగురేస్తాం, పిల్లలకు కొత్త బట్టలు, స్వీట్లు, ఇక త్రివర్ణ పతాకం జేబులలో పెట్టుకుంటాం. ముఖ్యంగా పిల్లల 3-4 రోజులు ప్రాక్టీస్ చేసి ఆ రోజు పర్ఫార్మెన్స్లు ఇస్తారు. ఏమన్నా గిఫ్ట్లు ఇస్తే స్కూల్ నుంచి తీసుకొచ్చి ఇంకా పెడతారు. మరి అంతకు మించి ఏం చేయగలుగుతున్నాం? నిజంగా ఇక్కడ స్త్రీమూర్తులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఆ స్త్రీమూర్తులు ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటిది అంటే సమస్య బార్డర్ లో మాత్రమే లేదు, బార్డర్ దాటి ఎప్పుడో లోపలికి వచ్చేసింది. మరి ఏ బార్డర్? భారతదేశం బార్డరా, మన ఇంటి బార్డరా అనే విషయం మీకు తెలవాలి. ఇంతమంది నవత గారు ఒక ప్రమాణం చేపించారు చాలా అద్భుతంగా. దాంట్లో ఒక మాట ఏంటిదంటే డిజిటల్ మొబైల్ ఫోన్లను పక్కన పెట్టి మనుషులతో మేము ఎక్కువ సమయం కేటాయిస్తాము అని చెప్పేసి. కానీ ఈరోజు ఏమైంది అంటే డిజిటల్ ప్రపంచమే ఉన్నది మనకు. మొత్తం ఇటు చూసినా కూడా డిజిటల్ ప్రపంచం. అది అన్నిటికంటే మించినటువంటి ఇటు మిత్రువు అటు శత్రువు. ఫస్ట్ మనం భారత మాత గురించే మాట్లాడుకుందాం. ఆ తల్లి గురించి ఒక 2 మాటలు చెప్పి, ఎందుకంటే చాలా మంది భక్తులు ఉన్నారు, సమయం చాలా తక్కువ ఉన్నది. నేను కేవలం 2 ముచ్చలు చెప్పి దిగుతారు ఇక్కడ నుంచి. 1947 ఆగస్టు 15 రోజు మనకు స్వతంత్రం వచ్చింది అని మనం చాలా గర్వంగా చెప్పుకుంటాం. కానీ ఆ స్వతంత్రం దగ్గర నుంచి ఒక అతిపెద్ద శత్రువు మన దేశంలోకి ఎంటర్ అయింది. ఏంటండి ఆ శత్రువు? ఎవరికన్నా తెలుసా? ఎవరన్నా గెస్ చేస్తారా? చెప్పండి. అనా సెక్యులరిజం. అంటే బేసిక్ ఏంటంటే భారతీయులు, ముఖ్యంగా హిందువులు ఎప్పుడు కూడా సెక్యులర్, వీళ్ళు ప్రత్యేకంగా సెక్యులరిజం గురించి నేర్పించాల్సినటువంటి అవసరం లేదు. కానీ మతమాధారంగా ఒక దేశం విడిపోయిందండి. భారతదేశం మాత్రం ఇక్కడ అందరూ ఉంటారు. మనం అందరం మనం ఏం ప్రతిజ్ఞ చేస్తుంటాం? నవత గారు చెప్పిన ప్రతిజ్ఞ కాకుండా భారతదేశం చదివిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.
ఫస్ట్ జై కొట్టడానికి మనకు నోళ్ళు లేదు, ప్రతిజ్ఞ పనికి నోళ్ళు లేదు, చాలా కష్టం. ఎక్స్పెక్ట్ చేయొద్దు అంటారు నన్ను. అలా కేవలం మనం నోరు లేస్తలేదు కాబట్టి ఎవరికి పడితే వాళ్ళని ఏది పడితే అది లేస్తా ఉన్నది. భారత్ మాతాకి జై కొట్టేటప్పుడు మన చేతులు లేస్తలేవు కాబట్టి ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే చేతుల్లో పట్టుకొని మన మీదకి విసురుతా ఉన్నారు. ఒకప్పుడు ఏంటిదంటే ఒక శ్రీరామ కళ్యాణం జరిగితే పైనుంచి దేవతలు అక్షంతలు వేస్తుండే, దేవతలు పూలు వేస్తుండే అని మనం విన్నాం, మనం చదువుకున్నాం. కానీ ఇదే కల్లారా ఏం చేస్తున్నామంటే మన సీత రాముల యొక్క ఊరేగింపు జరుగుతా ఉంటే పైనుంచి ఇప్పుడు కూడా పడుతున్నాయి. ఏం పడుతున్నాయి? రాళ్ళు పడుతున్నాయి. ఎందుకు పడుతున్నాయి? మన వల్లనే పడుతున్నాయి. ఎందుకంటే పోతే వాని పాపాన వాడు పోతాడు, వాని పాపాన వాడు పోయినాక నువ్వెందుకు ఇలా పుట్టింది, ఏం చేయ నీకు? వాని పాపాన వాడు ఓడు, వాని పాపాన వాడు పోవాలంటే నీకు జన్మ ఇచ్చింది కదా భగవంతుడు. అందులోనే భారతదేశంలో కదా మనం పుట్టింది. మనం ఇంతసేపు చెప్పుకుంటాం కదా ప్రపంచం మొత్తం మీద భారతదేశంలో పుట్టుడు చాలా గొప్ప. ఈ మాట విన్నారా మీరు? చాలా ఇంతమంది జనాలు ఉన్నారు కానీ అస్సలు గొంతు ఎడుకలు వినవడలేదు తప్ప పొద్దుపోతున్న టిఫిన్ చేసి రాలేదేమి. నేను గవర్నమెంట్ ఏం వచ్చిన మా దేవుడి యొక్క అవుటర్ రింగ్ రోడ్ మీదకి వెళ్ళాము. నాకు పోటీ కూడా వచ్చింది. టిఫిన్ వేరేవా? నిజంగా చెప్తున్న ఒక మాట, ఈ రోజు ఈ దేశానికి శత్రువులు ఎవరు అంటే మనము, ఈ ధర్మానికి ఎవరయ్యా శత్రువులు అంటే మనము, మన పిల్లలకు ఎవరయ్యా శత్రువులు అంటే మనం. రేపటి నాడు ఖచ్చితంగా చెప్తున్నా, ఇక్కడ కూర్చున్న వాళ్ళు గొంతు ఇప్పటికి కూడా లేవకపోతే మీ పిల్లల ముందు మీరు దోషులుగా నిలబడాల్సి వస్తుంది. నేను ఇంత సంపాదించినా, ఇన్ని ఆస్తులు కూడబెట్టినా, దానికోసం ఇన్ని ఎకరాలు కట్టినా, ఇన్ని ఎకరాలు కూడబెట్టినా, పక్కకు పెట్టినా, నేను బీరువా నిండా నగలున్నాయి మా పిల్లల కోసం అని మీరు అనుకుంటే ఆ పిల్లలు బతకనీకే వస్తలు పనికిరావు. వాడు రేపటినా అడుగుతాడు మీ ముందు నిలబడి ఇంకో 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల తర్వాత, నాయన లేకపోతే అమ్మ గతంలో ఏం చేసిరు వాళ్ళందరట ఎక్కడెక్కడి నుంచో వచ్చి మన ఇంటి మీదకి వచ్చి మనల్ని కొడతా ఉంటే, బయటకు లాగి బయటకు పడేస్తుంటే ఇంత కూడా సిద్ధం తీయలేదా అంటే మీరేం చెప్తారంటే, బాబు మన ఇంటికి రాలేదు వాడు ఫస్ట్ పక్కో ఇంటికి వచ్చిండు, ఆ తర్వాత ఇటు పక్కో ఇంటికి వచ్చిండు, ఆ తర్వాత ముందింటి మీదకి వచ్చిండు. మన ఇంటికి రాలేదు కదా అని మనం సైలెంట్ గా కూర్చున్నాం. ఆ ముగ్గురిని బయటకు పంపించేసిండు. ఆ తర్వాత మన ఇంటి మీదకి వచ్చిండు. వాళ్ళ ముగ్గురు మీదకి మనం వచ్చినప్పుడు మనం వాళ్ళకి హెల్ప్ చేయడానికి పోలేదు కదా. సో మన మీద లేనప్పుడు ఎవరు ఎవరు రాడు. అందుకోసం వాడు మొత్తం ఎత్తుకపోయింది, మనం ఈరోజు అడుక్క తింటా ఉన్నాం ఇక్కడ. నిజంగా చెప్పిందమ్మా, ఈ రోజు కూడా జరుగుతున్నటువంటి వాస్తవం ఈ దేశంలో. నిన్ననే ఒక విషయం చెప్పినా, ఈరోజు హిందూ సమ్మేళనం ఎందుకు జరుపుకుంటున్నామమ్మా ఇక్కడ? సంఘ గురించి ఎంతమంది తెలుసు ఇక్కడ? రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 20 మంది తెలుసు, ఎక్కువ మంది తెలియదు. దాని తప్పేం లేదు. ఎందుకంటే ఎందుకు తెలియదు? చెప్పలేదు ఎవరు, చెప్పేటోడు ఎవరు దిక్కులేదు అక్కడ. ఎక్కడైనా మన పుస్తకాలలో, టీవీలలో, వార్తలలో ఏమైనా చెప్తే మన చరిత్ర గురించి, మన వీరుల గురించి మనకు తెలుస్తుంది. ఎవరు చెప్పకపోయినాక మనకి ఎక్కడికి తెలుస్తుంది? నిన్న ఒక సంఖ్య చెప్పిన అక్కడ, మీరు ఒకసారి నిలుగురు ఇక్కడ చెప్పారు, మంచిగా ఉంటుంది. 30 మీరు అందరు చెప్పేదాకా నేను దిగా బస్ మళ్ళీ బస్తున్నప్పుడు మనం మాట్లాడేటోళ్ళు లంచ్ లేట్ అవుతుంది. 30 ఆడోళ్ళు, అమ్మా స్త్రీమూర్తులు, శక్తి స్వరూపులు గొంతు లేపాలి. మనం ఇంట్లో మాత్రమే లేపుతామంటే కష్టం. నేను గొంతు లేపకపోతే అందరూ లేపుతున్నారు గొంతు. ఇంకా నేను చెప్పిన లైఫ్ వారి గురించి టీసీఎస్ అంటే ఏంటిది? బేసిక్గా సాఫ్ట్వేర్ చదువుకున్న వాళ్ళందరూ కూడా అదొక గవర్నమెంట్ ఉద్యోగం లెక్క. ఇంకా నాకు కూడా నేను అడిగి వచ్చిన కానీ టీసీఎస్ లోకి వెళ్ళి కాదు, సాఫ్ట్వేర్ నుంచి. ఒకసారి సాఫ్ట్వేర్ చదువుకున్న తర్వాత మనం నార్మల్ గా అయితే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తే అట్లా ప్రశాంతం రాబా, ఏ టైం పోయినా ఏం వచ్చినా ఏం కాదు, ఇన్ని సెలవులు ఉంటాయి, మంచిగా ఉంటుంది అనుకుంటాం. అప్పుడు మీడియాలనేమో ఈ టీవీలో పోయినైతే చాలు అనుకుంటారు, ఏదక్క అంటున్నారు. ఈ టీవీలో పోయినైతే గవర్నమెంట్ జాబ్ లెక్క. అట్లా సాఫ్ట్వేర్ లా టీసీఎస్ లో పోయినైతే చాలు అనుకుంటాం. అట్లాంటి కంపెనీలలో కూడా ఒక 4 నుంచి 5 సంవత్సరాలమ్మా, 5 సంవత్సరాలు ఆడపిల్లల మీద విపరీతమైనటువంటి అరాచకాలు జరిగినాయి. ఖచ్చితంగా స్త్రీమూర్తులు మీరు తెలుసుకోవాలమ్మా, ఎందుకంటే మీరు మీ పిల్లలకు చెప్పాలి. ఇట్లాంటివి తండ్రులు చెప్పుడు కష్టం, తల్లుడు చెప్పాలి, తల్లులు తెలుసుకోవాలి.
ఎందుకంటే లవ్ జిహాద్ అనేటటువంటిది చాలా కళ్ళ ముందు కనిపించినా కూడా ఈ రోజు నాలంటే ఎవరైనా స్త్రీని ఒక లవ్ జిహాద్ అంటే ప్రేమకు కూడా మీరు మతం చేస్తారు, బీమారులారా, దుష్టులారా, నీచ నికృష్టులారా, ఇంకెన్ని బూతులు సన్నిహితులు తిరుగుతూ ఉంటారు. కానీ మన కళ్ళ ముందు కనిపిస్తుంది అమ్మా. నిజంగా ఈ దేశంలో హిందువులను తగ్గించాలనే ప్రయత్నం జరుగుతున్నది. టీసీఎస్ లాంటి కంపెనీలో ఒక 4.5 సంవత్సరాలు వారు ఎవరు చదువుకోకుండా ఉన్నారు కాదు. పంచర్ల షాపులు ఉన్నాడో, జ్యూస్ల షాపులు ఉన్నాడో వాళ్ళు ఎవరు కాదు. ఎందుకంటే మొన్న దాకా జ్యూస్ల షాపులు, పంచర్ల షాపులు, లేకపోతే ఇంకోటి ఎవరెవరో ఈ ఉన్మాదాలకు చేస్తుండే, జిహాదీ ముచ్చట్లు చెప్తుంటే ఎవరు చదువుకోలేదు కదా అంటుండే. కానీ ఈ మధ్య కాలంలో మంది డాక్టర్లేమో బాంబులు తయారు చేస్తా ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లేమో లవ్ జిహాదులు చేస్తా ఉన్నారు. 4.5 సంవత్సరాలు ఆ పిల్లల పైన, ఆడపిల్లల పైన అన్ని అరాచకాలు జరిగినప్పుడు ఒక్క ఆడపిల్ల కూడా బయటకు వచ్చి నాకు ఈ అన్యాయం జరుగుతుందని చెప్పుకోలేకపోయింది. కారణం ఏంటిది? ఎవరు కారణం? మనం. ఎందుకంటే చెప్పుకున్నా ఎవరు కూడా పీకి జరగొట్టేది ఏం లేదు అని వాళ్ళకి నమ్మకం. అంత భరోసాని ఇస్తున్నాం మనం. ఈ సమాజంలో మనం బ్రతుకుతున్నందుకు సిగ్గుపడాలి. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే బయటకు వచ్చి నాకు అన్యాయం జరిగింది అని చెప్పుకోలేనటువంటి దీని స్థితిలో ఈ సమాజం ఉన్నది. ఈ సమాజంలో ఉన్నటువంటి ఆడపిల్ల బ్రతుకుతా ఉన్నది అంటే అటువంటి అద్భుతమైనటువంటి సమాజాన్ని మనం నిర్మిస్తున్నందుకు, ఆ సమాజంలో మనం బ్రతుకుతున్నందుకు సిగ్గుతో తల వంచుకోవాల్సినటువంటి స్థితి ఈ రోజు. ఇంతకుముందు నేను చెప్పిన 40 చెప్పినా సార్, 40, 50, 18, 32, 16, 14, 12 ఏంటి చేయాలి ఇవన్నీ అంటే? ఈ లెక్కలు ఏంటిదంటే 2014 నుంచి నిజంగా భారతదేశానికి ఒక కొత్త నాయకత్వం వచ్చింది. మనందరి లోపల గతంలో బొట్టు పెట్టుకోవడానికి సిగ్గుపడుతున్నటువంటి మనము ఈ రోజు గర్వంగా బొట్టు పెట్టుకుంటే కాదు, కాషాయ వస్త్రాలు దిగాలని వేసుకొని బయటకు తిరగాల్సినటువంటి రోజులు వచ్చినాయి. మరి ఈరోజు నిజంగానే మనం అంత సేఫ్ ఉన్నామా ఈ దేశంలో? ఈరోజు మీరు అంత సేఫ్ ఉంటే ఇటువంటి హైందవ సమ్మేళనాలు ఎందుకు? నాలంటే ఎక్కడి నుంచి వచ్చి మైకు పెట్టుకొని హిందుత్వం గురించి, ధర్మం గురించి, ఈ దేశం గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఏంటిది? ఇంతకుముందు చెప్పిన 40, 30, 32, 18 ఇవన్నీ నారాయణ శ్రీచైతన్య ర్యాంకులు కాదు. 2014 నుంచి 2024 వరకు వివిధ రాష్ట్రాల్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను అతి దుర్మార్గంగా చంపినటువంటి సంఖ్య అది. దాదాపుగా చూసిరా ఈరోజు మనం అనుకుంటున్నాం ఏంటి? చాలా అద్భుతంగా ఉన్నాం, మనం చాలా అద్భుతంగా ఉన్నాం. ఈ దేశంలో హైందవిక ప్రచురితున్నది. హిందుత్వం గురించి ఇప్పటికీ కూడా కుక్కల లెక్క వస్తున్నారమ్మా. ఇంతకుముందు నేను చెప్పినా కదా, కొన్ని పేర్ల తర్వాత నా పిల్లలు వచ్చి మనం అడిగితే ఆ పక్వానికి ఏమైతే మనకు సంబంధం లేదు, ఈ పక్వానికి ఏమైతే మనకు సంబంధం లేదు అనుకున్నాం. కాబట్టి మనకేమైనా కూడా ఎవరు రాలేదురా ముందుకు అని. కానీ గత 100 సంవత్సరాల నుంచి నేనంటే నేను మాత్రమే కాదు, నేనంటే ఈ సమాజం అని, ఈ సమాజం కోసం మనస వాచ కర్మణ త్రికరణ శక్తిగా వాళ్ళ ప్రాణాలను కూడా తృణప్రాయంగా వదిలేసినటువంటి కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకర్తలు, ఆ కార్యకర్తలు ఇప్పటికీ మన కోసం వాళ్ళ ప్రాణాలను వదిలేస్తున్నారు, పోతే పోనీ అని. అటువంటి కార్యకర్తలు ఉన్నారు కాబట్టి, మన గురించి ఆలోచించే కార్యకర్తలు ఉన్నారు కాబట్టి మనం ఇంకా స్వేచ్ఛగా ఇక్కడ బ్రతకగలుగుతున్నాం, హైందవ సమ్మేళనాలు జరుపుకోగలుగుతున్నాం. మరి మనం ఏం ఆలోచించాలి? మనం ఏం చేయాలి ఈ సమయంలో? ఎందుకు చేసి హైందవ సమ్మేళనం ఇంతసేపు వాళ్ళే కష్టపడాలన్న మన కోసం, మన ధర్మం కోసం, మన దేశం కోసం. ఏదైనా అఖండ వార్త ముక్కలైన తర్వాత మీ అందరికీ తెలిసింది. పొద్దుగాల లేస్తే మనం చూస్తా ఉన్నాం సెల్ ఫోన్లలో. ఏం చూస్తున్నాం? ఆఫ్ఘనిస్తాన్ లో శరీరాలా పాటించలేని ఆడవాళ్ళని కుక్క నోట్నట్టు కొడతా ఉన్నారు బయట అని. ఏం లేదు, మొహం కనిపించిందని చెప్పేసి ఆశలు వస్తున్నటువంటి దాడులు జరుగుతా ఉన్నాయి వేరే దేశాలలో. అవన్నీ అఖండ భారతం, మన దేశంలో ఒకప్పుడు మన భారతీయులు వాళ్ళంతా. మరి ఏం తీరమైంది వాళ్ళకు? నిజంగా ఇక్కడ పెద్ద మనిషి అంటాడు, భారతదేశంలో ఒక అంటే నిన్ననే ఆ పెద్ద మనుషులు ఏం చేశారంటే ఈ స్త్రీ బిల్లు 33% రిజర్వేషన్స్ ఏమో వ్యతిరేకంగా ఓటేసారు. అసలు మాకు రిజర్వేషన్ వద్దని చెప్పి ఆడవాళ్లకు. కానీ వాళ్ళు ముచ్చట్లు చెప్పంటే ఏం చెప్తారు అంటే, ఈ భారతదేశానికి ఒక స్త్రీ ప్రధానమంత్రి కావాలి అంటారు. అంత మటుకు బాగానే ఉంది. ఆ స్త్రీ బుర్కా వేసుకొని ఉంది అన్నట. ఒక స్త్రీ బుర్కా వేసుకున్నటువంటి స్త్రీ ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి అని చెప్పి ఆయన కోరుకుంటున్నారు అంటే అని ఇక్కడ అందరూ ఆలోచించాలి. ఎందుకు ఒక స్త్రీ అనలేదు, కేవలం బుర్కా వేసుకున్నటువంటి స్త్రీ మాత్రమే ఈ దేశానికి ప్రధాని కావాలి అని ఓవైసీ కోరుకున్నాడు. ఎందుకు కోరుకున్నాడు అంటే షరియా లా ఈ దేశంలోకి తీసుకురావాలి, షరియా చట్టాన్ని
ఈ దేశంలో అమలు పరచాలి. షరియా చట్టం ఒకసారి అమలు పరిస్తే ఏమవుతుంది? మొగోళ్ళు ఎన్ని పిల్లలను తీసుకోవచ్చు, ఈ ఆడోళ్ళు మాత్రం అమ్మ చెప్తున్నా ఈ రోజు మీరందరూ బాగా రెడీ అయ్యి ఇంట్లోకి వెళ్ళి ఇక్కడ దాకా వచ్చి మీ పిల్లల్ని గురించి అందరం చేసుకోండి. ఎందుకంటే ప్రత్యేకంగా మీకు చెప్పాలమ్మా ఈ విషయాలు, మీరే మీ పిల్లలకు చెప్పాలి. ఈరోజు మీరు ఆఫ్ఘనిస్తాన్ లో చూసినా, పాకిస్తాన్ లో చూసినా, బంగ్లాదేశ్ లో చూసినా ఈ షరియా అలా ఎక్కడెక్కడ ఉందో అక్కడక్కడ వస్తే ఇళ్ళ కిటికీలు ఉంటాయి తెలుసా, కిటికీలు చిన్న చిన్నగా మనం బయట నుంచి లోపల నుంచి బయటికి గాలి ఓనికి పెట్టుకుంటాం. ఆ కిటికీలకి వెళ్ళి ఓన్లీ కళ్ళు మాత్రమే బయటకు కనిపించేటట్టు బయట ఏం జరుగుతున్నదని చూడాలి వాళ్ళు. అది దాటి వాళ్ళు బయటకు రావడానికి వీలు లేదు. బయటకు వచ్చినా ఎవరు వీళ్ళని చూడొద్దు, వీళ్ళ మొహాలు చూడొద్దు. ఒకవేళ ఎవరన్నా వీళ్ళ మొహం చూసినా కూడా వీళ్ళకి నష్టం. అట్లాంటి షరియాలా మన దేశంలో కూడా పెట్టుకున్నామా? మరి అట్లాంటి స్త్రీ ప్రధాని కావాలని నిజంగా మనం కోరుకుంటాం. ఎందుకంటే స్త్రీని మనం శక్తి స్వరూపంగా చేసిన ఈ రోజు కూడా అమలుగా లేదు. స్త్రీ ఎవరు? మనకు శక్తి స్వరూపం మనకు. మరి వాళ్ళు కూడా నిజంగానే స్త్రీ కావాలనే ప్రధాని అంతవరకు ఆనందమే ఉన్నది. మనం ఒక ముస్లిం మనకు రాష్ట్రపతి అయింది, అబ్దుల్ కలాం ఎవరన్నా తీరుతారా? అంటే ఎందుకు ఓవైసీని ఎందుకు తీరుతున్నాం మనం? నిజంగా చెప్తున్నా సార్, ఓవైసీకి నాకు చాలా సందర్భాల్లో ధన్యవాదాలు చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే మనం ప్రత్యేకంగా హిందూ సమ్మేళనాల కింద చెప్తాంలో హిందువులని గర్వించు, హిందువుగా జీవించు, ఇంకోటి దీంతో పాటుగా గడప లోపలనే గుంపు కాదన్న మనకు, గడప లోపల గడప దాటితే గడప లోపల ఫస్ట్ అంటే నేను చెప్పింది మీకు తెలియదు కావచ్చు, తర్వాత ఆమె చెప్పింది కులము అని, హిందువులము అని. అయినా కూడా మనం నోటికెళ్ళి రాదు. ఎందుకంటే మన బ్రెయిన్ అట్లా ఫిక్స్ అయిపోయింది. మనం అందరం ఒకటి కాదురానైనా, నీ కులం వేరు నా కులం వేరు, నీ కులం వేరు నా కులం వేరు, నీకు వేరు నేను వేరు. ఎందుకంటే రాజకీయ నాయకులు మన బ్రెయిన్ నన్ను గట్టే ఫిక్స్ చేసి ఎప్పుడైతే మన కులాల పేరు మీద తన్నుక వేస్తామో అప్పుడు ఓటు బ్యాంక్ పాలిటిక్స్ చాలా అద్భుతంగా జరుగుతుంది. ఎప్పుడైతే మనమందరం ఒకటైనా మనకు ఏమైతే ఈ దేశంలో 100 కోట్ల మంది భారతీయులు హిందువులు ఉన్నారు. ఎందుకంటే 2011 జనాభా లెక్కల ప్రకారమే దాదాపు 10-11 రాష్ట్రాల్లో హిందువులు మైనార్టీలు అయిపోయారు. ఇప్పుడు సెంట్రల్ అయితే ఉన్నది ఇంకెంతమంది మైనార్టీలు అవుతారో తెలియదు కదా. మీరు ఏం చేద్దాం? ఈ గడప లోపల కులం గడప దారితే హిందువులం అనే మాటని మనం ఇంత గట్టిగా మాట్లాడుకుందాం. మాట్లాడదు నిజంగా వాళ్ళు ప్రసంగాల ద్వారా నేర్చుకుంటే ఏం కాదు. ఈ ప్రసంగాలు ఎందుకు అంటే అందరూ తెలిసిన ముచ్చట్లు మళ్ళీసారి ఎందుకు చెప్తున్నారు వచ్చి కదా అంటే మనం నిద్రాణమై ఉంటాం. మనం విపరీతమైన పొద్దున్న లేస్తే రాత్రికి మళ్ళీ పొద్దున గురించి ఆలోచించాలి. రేపు పొద్దుగాల ఇంట్లో ఏముంటామా అని, రేపు పొద్దున యాత్రికి పోదామా అని, పిల్లల్ని ఎక్కడికి తీసుకుపోదామా అని, మళ్ళా తర్వాత వస్తే ప్రధానమంత్రిని ఆడాలని చెప్తాం, సరే అలా తీసుకురావాలి అంటారు. అట్లాంటప్పుడు మళ్ళీ మనలో ఉన్నటువంటి హిందువు ఎదుర్కొంటాడు. నేను హిందువు అంటే మనలో ఉన్నటువంటి హిందువుని అప్పుడప్పుడు వాడు నిద్ర చెప్తా ఉంటాడు. ఒకవేళ ఓసీ లాంటి ఈ దేశంలో లేకపోతే ఈ కులాల పేరు మీద ఇంకెంతగానో తన్నుగా వస్తున్నాం మనం. అమ్మా నిజంగా చెప్తున్నా అంటే చాలా సందర్భాల్లో చెప్తున్నా, మీకు అందరికీ తెలిసిన ముచ్చట్ని కులం అనే పేరు మీద ఈ రోజు హిందువులను ఎవరు చూస్తలేదు, ఓన్లీ రాజకీయ నాయకులు మాత్రమే చూస్తున్నారు. హిందువులను టార్గెట్ చేసేటటువంటి ఎవరు కూడా మొన్న కాశ్మీర్లో చంపారు కదా, ఇప్పుడు లవ్ జిహాద్ కేసులు జరుగుతున్నాయి కదా, మీ కులం ఏంటి అనే దాని మీద వాళ్ళకు రివార్డులు ప్రకటిస్తున్నారు. లవ్ జిహాద్ ఇప్పుడు బ్రాహ్మణ కులం అమ్మాయిని తీసుకుపోతే ఇంత, ఇంకో కులం అయితే ఇంత, ఇంకో కులం అయితే ఇంత, ఇంకో కులం అయితే ఇంత అని. ఇద్దరు కూడా మనం సిగ్గు లేకుండా కులం 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 అని దాంట్లోనే బ్రతికితే రేపటి నాడు నేను చెప్పినా కదా, మీ కొడుకులు మీ కూతుళ్ళు తర్వాత తరాలు మీ మొహాలు చూసి ఆ తర్వాత నేను దాచి పెడుతున్నా, మీరు ఏదైనా నింపుకోవచ్చు దాంట్లో. ఎందుకంటే కేవలం సంపాదన మాత్రం సరిపోదు. ఈరోజు మనకందరికీ తెలిసి మన చరిత్ర మనం చెప్పలేదంటాం, మన వీరుల చరిత్రను మార్చేసేదంటాం, మన విద్యా వ్యవస్థను మార్చేసేదంటాం. ఇంకెన్ని సంవత్సరాలు సాకులు చెప్పుకున్నాం. ఈ రోజు మనకు తెలుస్తున్నది కదా, మరి మనమైతే బ్రతికినాం కదా, మనమైతే చూస్తున్నాం కదా, మనమైతే జరుగుతున్నటువంటి దాడులు కుట్రలు మనకు తెలుసు కదా, దీనికి సొల్యూషన్ కూడా మనకు తెలుసు కదా. మరి ఎందుకు మనం కలిసి ఉంటలేం? కలిసి ఉందామా అంటే నోరు లేదు. ఇప్పుడు నేను చెప్తున్నాడు కలిసి ఉందామా లేదు, కలిసి ఉందామా ఫస్ట్ నేను చెప్పిన తర్వాత కూడా అందరూ లేవండి అంటే అన్నిప్పటికీ కొట్టుకు వెళ్తామని. కలిసి ఉందామా, కలిసి చాలా ప్రశాంతం. ఏదంటే మన శృతి ఇంతకంటే దాదాపు గొంతుకు ఏమైతే లేవని లేపుర్రి, శృతిని లేపుర్రి, గొంతులు లేపుర్రి, ప్రశ్నించే తత్వం మీ లోపల అలవాటు కావాలి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు బానిసలుగానే బ్రతికిన మనం స్వతంత్రం వచ్చింది అనుకుంటున్నాం మనం.
కానీ రాజకీయ నాయకుల చేతులలో ఎంతసేపు పక్వానికి బానిసగానే బ్రతికినాం. నిజంగా ఈ రోజు ప్రపంచం మొత్తం కూడా అయిపోయిందన్న లాస్ట్ మాట చెప్పేసి వెళ్ళిపోతా. ఈ రోజు ప్రపంచం మొత్తం కూడా హిందువులు ఐక్యంగా ఉండొద్దు అని అనేక కుట్రలు జరుపుతున్నవి. కొన్ని లక్షల కోట్ల రూపాయలు కేవలం హిందువుల కోసం ఖర్చు పెడుతున్నారు. ఎందుకు అంటే ఈ దేశంలో ప్రపంచం మొత్తం మీద మెజారిటీ వర్గం ఎవరు అంటే హిందువులు. ఆ హిందువులందరూ కలిసి భారతదేశంలో ఉన్నవాళ్ళు ఒకే మాట మీద ఉండి మన చరిత్రను మనం తెలుసుకొని మన స్వాభిమానంతో మన కాళ్ళ మీద మనం బ్రతుకుతూ మోదీ చెప్పారు కదా ఏమని, మనం కనిపెట్టిన మనమే వాడుకోవాలి, మనం కొత్త ఇన్వెన్షన్స్ చేయాలి. ఏమైతే అప్పుడు మనమే కొత్త ఇన్వెన్షన్ చేసి మనమే బతుకుతే తక్కువని వ్యాపారం. ఎందుకంటే 100 కోట్ల మంది 150 కోట్ల మందితో జరిగేటటువంటి వ్యాపారం అనేది వానికి మిస్ అవుతుంది. ఎప్పుడైతే వానికి 150 కోట్ల మంది మీద చేసే వ్యాపారం మిస్ అయిందో వాని బతికేమవుతుంది, బస్ స్టాండ్ అవుతుంది. అందుకోసమని వాడు ఏం చేస్తాడు అంటే ఈ సోషల్ మీడియా మాధ్యమం ద్వారా ఎంతసేపు తన్నుక వచ్చుల గురించే మనకు చెప్పే ప్రయత్నం చేస్తారు. మీరు మొబైల్ ఓపెన్ చేయరు, వాట్సాప్ ఓపెన్ చేయరు, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయరు, ఫేస్బుక్ ఓపెన్ చేయరు, యూట్యూబ్ ఓపెన్ చేయరు, దానిలో మీకు కలిసి ఉందామనే మాటలు ఏదో కనబడి ఇంతసేపు కులాలు, వర్గాలు, పేరులు, భాషలు, భాష పేరు మీద తన్నుక వస్తా ఉన్నాం మన ఈ దేశంలో. ఈరోజు రేపటి నాడు ఇంకెక్కడికి పోతాం. లాస్ట్ ఒక మాట చెప్తాము, ఒకప్పుడు కాదు ఎప్పటికీ మన మనసులో ఉండేది ఏంటిది, సర్వేజన సుఖినోపవంతు అనే మాట మనసులో ఉంటుంది. కానీ ఈరోజు మీరు మొబైల్ ఫోన్ ఓపెన్ చేసి చూస్తే భార్యను చంపిన భర్త, ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య, ఆస్తుల కోసం తల్లిదండ్రులను చంపిన పిల్లలు, ప్రియుడి కోసం కన్న బిడ్డలను చంపిన తల్లి. ఇంకా దిగజారిపోదామా అమ్మ? ఇంకెక్కడికి పోతాం మనం? ఇంతకు మించినటువంటి ఏ సత్యం ఇంకేమన్నా ఉంటుందా? తల్లి ఎప్పుడైనా పిల్లల్ని చంపుకుంటామని మనం కళలోనే ఊహించుకుంటామా? అట్లాంటి వార్తలు మనం చూస్తున్నాం. ఎటువైపు మన ప్రయాణం జరుగుతున్నాం. సర్వేజన సుఖినోభవంతు, లోకా సమస్త సుఖినోభవంతు, సమాజం మొత్తం బాగుండాలి, దాంట్లో నేను ఉండాలని దగ్గర నుంచి చివరికి నా పిల్లల కోసం కూడా నేను కాదు అనే దగ్గరకు మనం ఇంకా దిగజారిపోదామా? ఎందుకు జరుగుతున్నది అంత? మన ధర్మం విలువ మనకు తెలియదు, మన ధర్మం గురించి మనకు తెలుస్తలేదు. ఎవరో చెప్తలేదు అని సాకులు వదిలేద్దాం, మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన తర్వాత తరాలకు. ఎందుకంటే వీళ్ళందరూ వీటి మీద సంఘం చెప్పేసి ఇట్లాంటి ఎందరో వ్యక్తులు తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసి ఆ ధర్మాన్ని చాలా సురక్షితంగా మన జీవితంలో వ్యక్తులు మనం మన భావి తరాలకు అందజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు అది అందజేయకపోతే మనం దోషులమవుతాం. ఆ దోషులుగా కాకుండా మనం ఉండే ప్రయత్నం చేద్దాం. నాకు అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు. ఖచ్చితంగా చేతులకి ప్రయత్నం చేయరు, గొంతు ఖచ్చితంగా లేపురు. ప్రశ్నించే తత్వం మన లోపల ఉన్నది. ఇప్పుడు అది ఎప్పటి నుంచో ఉన్నది. శ్రీకృష్ణుడు అంతలోనే అర్జునుడు ప్రశ్నల మీద ప్రశ్నలు యుద్ధం చేయమనగానే నేను యుద్ధం చేస్తా అనలేదు, ఎందుకు చేయాలి అన్నాడు. నా వాళ్ళు అన్నాడు. ప్రతి ప్రశ్న తర్వాత మొత్తం సమాధానాలు చెప్తాను. ఏమన్నాడు, నీ ఇంత చెప్పిండ్రా అని ఇష్టంలో నీదే అన్నాడు. భగవంతుణ్ణి ప్రశ్నించే తత్వం మన లోపల ఉన్నది. నాయకులంతా మనకి ప్రశ్నించారు. ఓటేసినామా 5 సంవత్సరాలు మూసుకొని కూర్చున్నాం అనుకుంటే 5 సంవత్సరాలు మన నెత్తిని ఎక్కి కైతక్కలాడతారు. దయచేసి ప్రశ్నించారు. ఆ ప్రశ్నించే తత్వాన్ని తర్వాత తరాలకు అందజేయరు. జై హింద్.